ఏమాత్రం ప్రియారిటీ ఇవ్వకూడని వార్తకు సంబంధించిన వీడియో ఇది. సో చూస్తే చూడండి, లేకుంటే ఫస్ట్లోనే స్కిప్ చేసేయండి. ఎందుకంటే ఇటువంటివన్నీ కూడా ఎవరికి పెద్ద అవసరం లేని వీడియో మన ఇంట్లో జరగలేదు కదా, మనమే అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. విశాఖపట్నంలో ప్రేమోన్మాది రెచ్చిపోయారు. పెద్దగంటాడ బాలా చెరువు దగ్గరట మేఘన అనే అమ్మాయిని పెద్ద ఇనపరాటు తీసుకొని కొడితే తలకాయ ఒప్పులొప్పులైంది. ఒక తలకాయకి 32 కుట్లు వేశారట. ఒక తలకాయకి 32 కుట్లు వేశారు. కిమ్స్లో ప్రాణాలతో పోరాడుతూ ఉంది. నీరజ్ శర్మ అనే ఒక ప్రేమోన్మాది ఆ అమ్మాయిని రాడు తీసుకొని తలంతా పగలగొట్టేసిండు. ఇద్దరు అడ్డొస్తే ఇద్దరిని కానీ రాడుతో ఊపి పడేసిండు. ఇద్దరు వస్తే ఇద్దరిని కొట్టిండు. ఈ అమ్మాయి తల ముక్కలయ్యేటట్లు కొట్టిండ్రు. 32 కుట్లు ఒక తల మీదే వేసిండ్రు. పాపం ఆ అమ్మాయి ప్రాణాలతో పోరాడుతూ ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులేమో పోలీసుల మీద కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. కారణం 2 సార్లు కంప్లైంట్ చేశారట ఆ ప్రేమోన్మాది మీద. అయినా ఏం చర్యలు తీసుకోలేదు అని వాళ్ళ కుటుంబ సభ్యులు చేస్తున్నటువంటి ఆరోపణలు. సరే, ఇప్పుడు మనం పోలీసులను నిందించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పోలీస్ పీపుల్ ఆర్ టూ బిజీ విత్ ద వెరీ 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 సీరియస్ ఇష్యూస్ ఇన్ ద స్టేట్. వాళ్ళు చాలా చాలా బిజీగా ఉన్నారు. పోలీస్ పీపుల్ కూడా ఇటువంటి విషయాలన్నీ పట్టించుకొని ప్రతిసారి అంటే వీటికే ఎంగేజ్ అవుతూ ఉండలేరు కదా. అండ్ మోర్ ఓవర్, అంత నేను చెప్పినట్లు ఇదేమీ అంత సీరియస్ ఇష్యూ కాదు. ఏముంది ఇప్పుడు ఆ ముచ్చుమర్రిలో 5వ తరగతి చదివే పాపను మూకుమ్మడిగా గ్యాంగ్ రేప్ చేసి చంపేశారు. మృతదేహం ఏడన్నా బయటకు వచ్చిందా, కనిపించిందా, ఏమైంది తిని ఏం ఫైనల్ కన్క్లూజన్ కూడా ఏమీ లేదు. చివరికి ఆ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళు బయట దర్జాగా తిరుగుతున్నారని చెప్పి ఆ పాప తల్లిదండ్రులు నెత్తినోరు మొత్తుకుంటున్నారు. ఇలా మాట్లాడుకుంటూ పోతే ఒకటారండి ఏ విషయం అంటే బేసిక్గా సీరియస్నెస్. ఇంటర్మీడియట్ అమ్మాయిని తగలబెట్టేస్తే సీరియస్ అయిందా? అత్తాకోడల్ని పక్కన పడుకోబెట్టి అత్యాచారం చేస్తే ఎవరికి పట్టింది? అటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించండి అని ఒక మహిళా సంఘం రోడ్డెక్కారా? ఒక పార్టీ ధర్నా చేసిందా? లేకుంటే ఏదైనా కనుక ఒక ప్రభుత్వం సీరియస్గా తీసుకుందా? ఎక్కడ? అందుకే అన్నాను వీడియో స్టార్టింగ్లోనే ఇవన్నీ అన్నది. తిరుపతిలో 3 సంవత్సరాల పాపం అత్యాచారం చేసి చంపేశారు. అందుకే ఫస్టే అన్నాను ఈ వీడియో అంత సీరియస్గా ఇష్యూ కాదు. సమాచారం చేరవేయాలి, సమాజం ఏం జరుగుతుందో మీకు తెలియజెప్పే బాధ్యత మాది. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ని మీకు షేర్ చేసుకోవాల్సి వచ్చింది. ప్రేమోన్మాది మేఘన అనే అమ్మాయిని నీరజ్ శర్మ అనే ప్రేమోన్మాది తలకాయ ముక్కలు పగలగొట్టేశారు.